ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి జీరో టికెట్ విధానం అమల్లోకి వచ్చింది. ఇక శుక్రవారం నుంచి జీరో టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులు ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని గురువారం రాత్రి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అది విజయవంతం అవడంతో అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు టికెట్లు జారీ చేసే టీమ్ మిషన్లతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్ప్రెస్ బస్సా అనే వివరాలు జీరో టికెట్పై రికార్డు అవుతూ ఉన్నాయి. ఇక బుధవారం రాత్రి నుంచి వీటి పనితీరును పరిశీలించారు. ఇక కుషాయిగూడ, మితాని సిటీ డిపోలో ప్రయోగాత్మకంగా జీరో టికెట్ను అమలు చేసి పరిశీలించారు. మరోవైపు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇక పండుగలు, జాతర సమయాల్లో నడిపే బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులు కూడా ఈ నిర్ణయం వర్తిపిస్తుందని తెలియజేశారు. ఇక మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు జీరో టికెట్పై ప్రయాణించవచ్చని, కొమరవెల్లి, నాగోబా వంటి జాతరలతో పాటు ప్రధానమైన పండుగలకు ప్రత్యేకంగా నడిపే సర్వీసుల్లో ఈ వెసులుబాటు మహిళలకు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.